రోజు నోట్ల కట్టల్ని చూస్తున్నాడు. లక్షల రూపాయల లావాదేవీలు చేస్తున్నాడు. అంత డబ్బు చూసేసరికి మనసులో ఎక్కడో దురాలోచన ప్రారంభమైంది. ఆ డబ్బులు నొక్కేస్తే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాడు. రాత్రికి రాత్రే లక్షాధికారి కావాలని కలలుగన్నాడు. ప్లాన్ పక్కాగా అమలు చేశాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. నల్గొండ జిల్లాలో 35 లక్షల చోరీ కేసులో ఇంటి దొంగ అసలు దొంగ అని తేలింది. లక్షో 2 లక్షలో కాదు, ఏకంగా 35 లక్షలు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి దగ్గర చోరీ అయిన సొత్తిది. ఇండి క్యాష్ ఏటీఎంలో క్యాష్ నింపడానికి వెళ్తుండగా దొంగలు దాడి చేసి కంట్లో కారం చల్లి డబ్బులు ఎత్తికెళ్లారన్న వార్త కలకలం రేపింది. దోపిడీ దొంగలు కాదు, ఇంటి దొంగల పనేనని విచారణలో బయటపడింది. నల్గొండ జిల్లాలోని ఇండి క్యాష్ ఏటీఎంలో డబ్బులు జమ చేసే పనిని ఓ ఏజెన్సీకి అప్పగించింది ఆ సంస్థ. ఇందులో భాగంగా ప్రతిరోజు నల్గొండ జిల్లా కేంద్రం నుంచి డబ్బులు తీసుకెళ్లి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలలో డబ్బులు జమ చేస్తారు ఆ ఏజెన్సీ ప్రతినిధులు. ఏజెన్సీలో పనిచేస్తున్న శ్రీను, నాగరాజు సోమవారం నల్గొండలో 43 లక్షలు డ్రా చేశారు. అందులో 8 లక్షల వరకు 2 ఏటీఎంలలో జమ చేశారు. 35 లక్షల రూపాయల బ్యాగుతో బైక్ పై వెళ్తున్నారు. మునుగోడు మండలం కొంపల్లి దగ్గరకు రాగానే 2 దొంగలు తమపై దాడి చేసి 35 లక్షల రూపాయల బ్యాగ్ ఎత్తుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో జరిగిన ఈ చోరీ సంచలనంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. అసలు ఈ చోరీ ఎలా జరిగింది అని శ్రీను, నాగరాజులను ప్రశ్నించారు. ఇక్కడే పోలీసులకు అనుమానం వచ్చింది. కేవలం శ్రీనుపైనే దుండగులు కారం పొడి చల్లారు. నాగరాజు మామూలుగానే ఉన్నాడు. దీంతో నాగరాజు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అందులో ఫోన్ కాల్స్, మెసేజ్లపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు నాగరాజు. స్నేహితుల సాయంతో ఈ డబ్బులు నొక్కేసినట్లు చెప్పాడు. సూత్రధారి నాగరాజు ప్లాన్ ప్రకారమే 2 స్నేహితులు వచ్చి దాడి చేశారు. కంట్లో కారం చల్లి చోరీ సీన్ క్రియేట్ చేశారు. డబ్బుల బ్యాగుతో పరారయ్యారు. ఆ తర్వాత నాటకం మొదలు పెట్టాడు నాగరాజు. ఇతడి స్కెచ్ తెలియని శ్రీనివాస్ నిజంగానే దొంగలు దాడి చేశారనుకున్నాడు. తమ అనుభవాన్ని, టెక్నాలజీని వాడుకుని కేవలం గంట వ్యవధిలోనే కేసు ఛేదించారు పోలీసులు. నాగరాజుతో పాటు అతని స్నేహితులు గిరి, గణేషులపై కేసు పెట్టారు. 2 అరెస్ట్ చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్న పోలీసులు పరాగ్లో ఉన్న వాడి కోసం గాలిస్తున్నారు. రికవరీ మొత్తం ఆ 35.5 lakhs ఏదైతే ఉందో మొత్తం ఇంటాక్ట్ గా రికవరీ అయింది. ఇంకొక వ్యక్తి ఇప్పుడు మన కస్టడీలో నాగరాజు మరియు గణేష్ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఎవరైతే గిరి అనే అతను ఉన్నాడో అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. త్వరలోనే అతను కూడా పట్టుకుంటాం. ఈజీగా డబ్బు సంపాదించాలన్న అత్యాశ, రాత్రికి రాత్రే లక్షాధికారులు కావాలన్న దురాలోచన 3 స్నేహితుల్ని కటకటాల పాలు చేసింది. సులువుగా డబ్బు కొట్టేస్తే హ్యాపీగా బతకొచ్చనుకున్న వీళ్లు ఇప్పుడు కష్టాల్ని కొని తెచ్చుకున్నారు.